హాయ్, వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కొవ్వూరులో ట్రబుల్ షూటర్ రంగంలోకి దిగారు జనసేన ప్రధాన కార్యదర్శి తమ్మిరెడ్డి శివశంకర్ గారు. తనదైన శైలిలో ఎంక్వైరీ మొదలుపెట్టారు. ఇప్పటికే టీవీ రావు గారిని ఆయన ఒంటరిగా 1-to-1 ఆయన విచారణ చేశారు. ఆ తర్వాత మిగతా జనసేన నాయకుల్ని, జన సైనికులతో ఆయన మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ రకమైన విచారణ జరగబోతోంది, ఎలాంటి ఫలితం వచ్చే అవకాశం ఉంది? సో ఇవాళ శివశంకర్ గారి మీద పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నమ్మకం ఏంటి? ఎందుకు ఈ కమిటీకి హెడ్గా ఈ విచారణకు ఆయన్నే ఎందుకు నియమించారు? మాట్లాడదాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ట్రబుల్ షూటర్ రంగంలో దిగారు. ఏం జరగబోతోంది? విచారణ ఏ కోణంలో ఉండబోతోంది? తప్పకుండా న్యాయం జరుగుతున్న ఆకాంక్ష ప్రజల్లో బలంగా ఉంది. ఎందుకంటే సుదీర్ఘమైన పరిపాలన అనుకున్న వ్యక్తి, శాఖాపరమైన అనుకున్న వ్యక్తి, కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. ఆ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి విధి విధానం నచ్చి పార్టీలో 6 సంవత్సరాలు రిజైన్ చేసి వచ్చాడు పదవిని. ఎక్కడ పదవి కక్ష లేకుండా పనిచేశాడు. మనకి చూస్తున్న అంశం మీకు తెలుసు, నాకు. కానీ అటువంటి వ్యక్తులు వేరుగా ఉంటారు. ఒక అంబేద్కర్ భావజాలతో, కాంశీరామ్ గారి భావజాలతో నచ్చి సమాజంలో ఏ 2 అగ్రవర్ణాలే కాకుండా అందరికీ ఫలాలు అందాలి, రాజ్యాధికారం రావాలనే కాన్సెప్ట్ తో కులాలు కలిపే సిద్ధాంతంలో సోషల్ జస్టిస్ ద్వారా పార్టీని ముందుకు తీసుకెళ్లిన మాట వాస్తవం. ఆ తర్వాత క్రమంలో ఆయన ఉత్తరాంధ్ర ప్రజల యొక్క ఎదుర్కొన్న ఇబ్బందులు నివేదికల ద్వారా కొన్ని సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చేవారు. తర్వాత జనసేన ప్రధాన కార్యదర్శి అయ్యారు. సరే, ఎలక్షన్ లో పోటీ చేస్తారని చివరి దాకా పెద్దలు అనుకున్నారు. టికెట్ ఈగిపోయినా కానీ పార్టీ విధి విధానంలో లోబడే ఉంటాడు. చివరికి ఎంఎస్ఎంఈ చైర్మన్ గా ఇచ్చారు. కాబట్టి మొన్న జరిగిన టీవీ రామారావు కొవ్వూరు విషయంలో ఒక్కసారిగా ఎప్పుడు లేని విధంగా మనం ఈ 2 సంవత్సరాలు ఇప్పుడు అంతకుముందు చూసుకుంటే సార్, ఈ అధికారం వచ్చి 2వ సంవత్సరం, అంతకుముందు 2 years అంటే కేంద్ర గారు ఈ 4 సంవత్సరాల్లో ఎప్పుడు లేని విధంగా ఒక అలజడి అనేది జనసేనలో వచ్చేసింది. ఏది పార్టీ అధిష్టానం అసలు ఏం జరుగుతుంది? పవన్ కళ్యాణ్ గారికి తెలిసే జరుగుతుందా, అసలు తెలియకుండా జరుగుతుందా? అసలు ఎగమ్మకి వచ్చడానికి పులి స్టాప్ పడాల్సిన అవసరం ఉంది. అయితే ఒక క్రమశిక్షణ సంఘం అనేది ఒక ఎమ్మెల్యేకి, ఒక ఎమ్మెల్యే స్థాయి సీనియర్ నాయకుడు, దళిత నాయకుడు, కొవ్వూరు, ఆయన టికెట్ అయిపోయిన కాకినాడ ఎంపీ అభివృద్ధి కోసం, గెలుపు కోసం పనిచేసిన వ్యక్తి. ఆ వ్యక్తికి నువ్వు ఏదైనా ఎలిగేషన్ వచ్చినప్పుడు బాహాటంగా ఉంటాయి వీడియోలు. ఆయన ఏమన్నా అన్నాడా? ఆయన అన్నదంటే ఏమైనా తప్పుందా? నోటీస్ ఇవ్వండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, సొక్కొచ్చి నోటీస్ ఇవ్వండి. అది ఏ పార్టీకైనా చేసే పని. మరి ఏ హోదాలో ఆయనకి పార్టీ నుంచి సస్పెన్షన్ గురి చేస్తారు సార్? చేసేసరికి ఒక్కసారిగా రివర్స్ అయిపోయారు. ప్రజాస్వామ్యంలో మాట్లాడే హక్కు ఉంది. అభిమానులంతా వచ్చారు, అక్కడ క్యాడర్ అంతా రాండి అంటే కాదు. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు, పాపం చాలా సముదాయించారు. కానీ కాన్ఫర్ట్ పొజిషన్ లో 2,300 మంది కార్యకర్తలు ఉంటే ఆయన మనోభావాలు చెప్పాడు. సొసైటీ ఎలక్షన్స్ లో 14 స్థానాలు ఉంటే 13 మీరు ఒకే సామాజిక ఎస్టీలు ఇస్తారు. ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు కదా, సామాజిక న్యాయం ఎందుకు లేదు అని ప్రశ్నించడం తప్ప, ప్రశ్నించుకోవడమే పెట్టారు కదా పార్టీ. ఆయన అడిగిందంటే ఎక్కడ తప్పలేదు సార్. ఆయన మీద చర్య తీసుకుని ఒక్కసారిగా ప్రతి 10 పోస్టులో 9 పోస్టులు కంప్లీట్ గా టీవీ రామారావు కరెక్ట్ అయ్యి ఇట్లా ప్రశ్నించుకుంటూ పోతే ఎంతమంది సస్పెన్షన్ చేస్తారని ఇది కూడా అబ్బాయి. కాబట్టి వెంటనే దీన్ని ఎట్లా పరిష్కరించాలనేది పవన్ కళ్యాణ్ గారి దృష్టి పెట్టి క్రమశిక్షణ సంఘం ఫైనల్ అనుకుంటాం మనం. కానీ ఎక్కడో తప్పు జరిగిందని గ్రహించి వెంటనే పార్టీ కార్యాలయం నుంచి శివశంకర్ గారికి బాధ్యత తప్పు చెప్తున్నాం. క్షేత్రస్థాయిలో వెళ్ళి ఏం జరిగిందో నివేదికలను వారాలు ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆదేశించడం ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆశలు చిగురించని ఏది కష్టపడే జనసేన కార్యకర్తలు విరమయ్యల్లో ఓహో శివశంకర్ గారు నిజాయితీ పూర్ణి వేశారు కాబట్టి న్యాయం జరిగితేనే ఉన్నారు. కాబట్టి వెంటనే ఆయన ఈ రోజు క్షేత్రస్థాయిలో వెళ్ళి పలకరించడం ఏదైతే ఉందో ఈజ్ ద ట్రబుల్ షూటర్. డెఫినెట్ గా ఆయనకి ఒక వర్గం అంటూ ఉండదు. ఎవరికి భయపడిన నేచర్, ఎవరు హైరార్కీకి ఇదే వ్యక్తి కాదు. ఎవరు కాలు మొక్కడు, ఎవరికి లోబడి నివేదిక ఇవ్వడు. ఆయనకు వన్ అండ్ ఓన్లీ నాయకుడు ఎవరు? పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి నిక్కచ్చిగా ఆయన నివేదిక ఇవ్వగలరు అనేది 100% నమ్మకం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో, ముఖ్యంగా జనసేన కార్యకర్తలు. ఓకే, సో అంటే ఏ కోణంలో విచారణ జరగచ్చు? కేవలం జన సైనికులని, జనసేన నాయకులతోనే ఆయన మాట్లాడతారా? తెలుగుదేశం వాళ్ళతో కూడా మాట్లాడతారా? ఇక్కడ తెలుగుదేశంతో మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలుగుదేశం తప్పు అనేది బహిరంగంగా కనపడుతుంది.
కూటమి మిత్రధర్మాన్ని విస్మరించారని ఒక వర్గానికి, ఒక సమాజ వర్గానికి ఎక్కువ పెట్టవేశారు. 17-30 అనే పాయింట్ ఆఫ్ వ్యూ 4 పోస్టులు ఇవ్వాల్సింది 1 పోస్టే ఇచ్చారు. ఇక్కడ కూడా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగిందని ప్రశ్నించడం అభిమానుల తరపున ఆయన నాయకుడిగా ఇన్ఛార్జిగా హక్కు ఉంటుంది. హక్కు కాదంటే సో ఇప్పుడు ఆయన పార్టీ ఆఫీస్ కూడా తెలియజేశాడు, ఆ విషయాలు కూడా మాట్లాడతారా? పార్టీ ఆఫీస్ కూడా తెలియజేసిన పార్టీ ఆఫీస్ డెఫినెట్ గా వింటూ మీరు మాట్లాడతారు. ఆయన కూడా వచ్చే ముందుగా మనకు సమాచారం తెలిసింది బట్టి మీరు ఎక్కడ కూడా మీడియా ఎంత ముందు మాట్లాడారు. మీ మనోవేద, మీ బాధ అర్థమైంది. మీరు కూడా ఫోన్ ఇన్లో చేసుకున్నట్టున్నారు. ఆ తర్వాత శివశంకర్ గారు ఎప్పుడైతే కమిటీ చేశారో మీరు ఎక్కడ మీడియాతో మాట్లాడుతూ నేను వస్తాను క్షేత్రస్థాయిలో కమిటీ ముందు బాహాటంగానే డైరెక్ట్ గా వచ్చి చెప్పుకోండి అన్నాడు. ఆయన రూల్స్ పర్ఫెక్ట్ గా ఫాలో అవుతున్నాడు. రామారావు గారు కూడా ఆయన ఆవేదనలో అర్థం ఉంది. అది చెప్పుకునే అవకాశం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు ఆయన మీద అనేక వేరే ఆరోపణలు కూడా ఉన్నాయని అంటున్నారు కదా, వాటి మీద కూడా ఏమన్నా విచారణ తీసుకునే అవకాశం? ఇప్పుడు ఆరోపణలు ఎవరి మీద లేవు సార్. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న అధికార పార్టీ కూటమి 124 కావచ్చు, 11 మంది వైసీపీ కావచ్చు, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తప్పితే దాదాపు అందరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఏదో ఒక దాని మీద ఇది వాళ్ళ యొక్క పని చేయలేదు నచ్చకపోవడమో కావచ్చు, లేకపోతే ఏదో కావచ్చు, రాయితీ కావచ్చు. ఎక్కడికెక్కడ ప్రతి దాంట్లో ఎవరేమో సత్యులు కాదు. ఇక్కడ ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు కదా, 151లో ఇప్పుడు 11 మిగిలి మిగతా 140 మంది కూడా మొన్నటి దాకా ఎమ్మెల్యేలు. వాళ్ళ మీద కూడా చెప్పే కదా, ఆ ఓడిపోయిన మీద కూడా ఆరోపణలు ఉంటాయి. ఆరోపణలు ఎప్పుడైతే కోర్టులో ఆధారాలతో సహా నిరూపించినప్పుడే వాళ్ళు దోషిగా ఇది వెళ్తారు. కాబట్టి ఇప్పుడు ఆయన మీద ఏంటి అనేది కాదు. ఇక్కడ ఈ పర్టికులర్ ఈ కేసు విషయంలో పార్టీకి లాయల్టీగా పనిచేసాడా లేదా, ఆయన అడిగింది తప్పుందా లేదా అనేది చూస్తారండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ శివశంకర్ గారు పర్ఫెక్ట్ గా ఆయన 1-to-1 విచారిస్తారు. పార్టీ ఏం చేసింది, లైనప్ క్రమశిక్షణ సంఘం ఎప్పుడు ఇచ్చింది, దీని వెనక ఎవరున్నారు, లేకపోతే క్రమశిక్షణ సంఘం ఇంకొకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. వేమిపాటి అజయ్ గారికి అసలు తనకు తెలియదు, ఆయన తెలియకుండానే పార్టీ ఆఫీస్ లో కొంతమంది ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి అది వాళ్ళ యొక్క వ్యక్తిగత స్వలాభాపేక్ష కోసం ఆయన్ని అనగదొక్కాలని చేశారా, లేకపోతే పార్టీ అధినేత చెప్తే చేశారా, లేకపోతే ఏం జరిగింది అనేది మీకు తెలిసి ఆంధ్రప్రదేశ్ తెలియాల్సిన అవసరం. సార్ ఎనివే థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మీకున్న ఎక్స్పెక్టేషన్ ఏంటి సార్, మీ అనుభవంలో చెప్పండి. సస్పెన్షన్ రివోక్ అవుతుందా, లేకపోతే? నాకున్న అనుభవం ఇచ్చా 100% యాజ్ ఎ లామెన్ గా చెప్తున్నాను, డెఫినెట్ గా సస్పెన్షన్ ఇచ్చేస్తారు. దీంట్లో కమ్యూనికేషన్ గ్యాప్ ఉంది. పార్టీ కేంద్ర కార్యాలయానికి అక్కడ కొవ్వూరు ఇన్ఛార్జి కావచ్చు, ఇటు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎక్కడో గ్యాప్ ఉంది. ఓకే, అంటే గ్యాప్ ఉందంటే గ్యాప్ 100%. అంటే కొవ్వూరు టివి రామారావు గారు ఆ కొవ్వూరు జనసేనకి పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ మధ్య ఈ అనుసంధానం కరెక్ట్ గా జరగలేదు. అక్కడ ఆ గ్యాప్ ని ఫుల్ఫిల్ చేసి ఎక్కడ గ్యాప్ అనేది చెప్పాల్సిన బాధ్యత శివశంకర్ గారు. డెఫినెట్ గా ఇది మంచి పరిణామం. పార్టీ ప్రక్షాళన దిశగా ముందుకు వెళ్ళడానికి ఇది ఒక అవకాశంగా మనం చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్ర శ్రీనివాస్ గారు. మొత్తం మీద అయితే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ చాలా స్పష్టంగా కనపడుతుందని చంద్ర శ్రీనివాస్ గారు అంటున్నారు. ఈ కమ్యూనికేషన్ గ్యాప్ మీద నివేదిక ఇస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇది చాలా ఉపయోగపడే అవకాశం ఉంది. ఇలాగా అనేక నియోజకవర్గాల్లో ఇలాంటి పరిస్థితి కనబడుతుంది. మరి ఈ నియోజకవర్గంలో బయటకు వచ్చింది కానీ మిగతా నియోజకవర్గాల్లో బయటకు రాకపోవచ్చు. ఇది పవన్ కళ్యాణ్ గారికి ఉపయుక్తంగా ఉండే నివేదిక శివశంకర్ గారు ఇచ్చే అవకాశం ఉందని చంద్ర శ్రీనివాస్ గారు అన్నారు. నమస్తే.